అసలు అవకాశం ఉందో లేదో తెలుసుకుందామని వెళ్ళాను. ఏం మాట్లాడుతున్నావురా? మైండ్ పనిచేయట్లేదా నీకు? నువ్వేంటే నీకు ఇంత కోపం వస్తుంది? ఈ కాలం పిల్లలు ఇలాగే ప్రాక్టికల్ గానే ఉంటారు. విత్తనం వేస్తే మొక్క మొలుస్తుందో లేదో ముందు తెలుసుకోవడానికి తప్పే ఉంది. అంటే మనం హాస్పిటల్కి వెళ్ళింది నాలో లోపం ఉందో లేదో తెలుసుకోవడానికా? అవును, నాకెందుకో నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆ డౌట్ గానే మిగిలిపోయింది. క్లారిటీ వస్తే బాగుంటుంది కదా అని. అసలే మా నాన్న ఇంటి వారసుల కోసం ఆశపడుతున్నారు. వాళ్ళ కోరిక కూడా తీర్చాను కదా. అవునమ్మా, ఇప్పుడు నీకు ఇంట్లో ముగ్గురు అన్నలు ఉన్నారు. పెళ్ళే సంవత్సరం అయినా ముగ్గురికి పిల్లలు లేరు. అంటే వాళ్ళల్లో ఏదో లోపం ఉన్నట్టే కదా. అలాగే నీలో ఏదో లోపం ఉందో అనిపించింది, తెలుసుకోరని చెప్పి పంపించాను. ఏంటలా చూస్తున్నావు? ఏంటి మావయ్య మీరు నా విషయం ఎలా ఆలోచిస్తున్నారు? ఏయ్, ఏంటి మా నాన్న మీదకి నోరులేస్తుంది? ఆయన అన్నది కూడా నిజమే కదా. ఆయన నీ ఒక్కదానికే నేను టెస్టులు చేయించలేదు, నేను కూడా చేయించుకున్నాను. రిజల్ట్ వస్తే తెలిసిపోతుందిలే ఇద్దరిలో ఎవరిలో లోపం ఉందో. దీన్ని పెద్ద ఇష్యూ చేయకుండా వెళ్ళి పని చూసుకోపో. రే సంజు, తన మీద అలా అరవకరా. ఎక్కువ టెన్షన్ పడ్డా కూడా పిల్లల్ని కనే అవకాశాన్ని ఆడవాళ్ళు కోల్పోతారని ఎక్కడో చదివారా. సరేనా? అను రూపంలోనే రాక్షసులు. నేను అనుభవిస్తుంది చాలక ఆ దేవుడు నీకు కూడా శిక్ష వేశాడు. తన రాత ఇంతే అనుకుని కాలం గడపటం తప్ప మనం చేయగలిగిందేం లేదు. నాకు మాత్రం పిల్లల్ని కనాలని ఉండదా? పెళ్ళయ్యాక ప్రతి అమ్మాయి తల్లవ్వాలనుకుంటుంది. ఆ రోజు కోసమే నేను ఎంతగా ఎదురు చూస్తున్నానో నాకు తెలుసు. కానీ ఏ రోజైనా ఆయన నా దగ్గరికి ప్రేమగా వచ్చారా? ప్రేమ అనే మాటకి అర్థం తెలిసిన వాడైతే వస్తాడు. పగతో రగిలిపోయే వాడి గుండెల్లో ప్రేమకు చోటు ఉండదు. వాడిని మార్చుకోవాలని నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు కదా. వాడి మనసు మారాలని కోరుకోవడం తప్ప మనం ఇంకేం చేయలేం. నేను పంపించిన డబ్బులు వచ్చాయా? అకౌంట్ పడిపోతాయి. చూడు, రిపోర్ట్లు నేను చెప్పినట్టు వస్తాయి కదా. తప్పకుండా సార్. గుడ్. నీ భార్యకి పిల్లలు పుట్టరు అనే రిపోర్ట్ వస్తుంది. దాన్ని అడ్డం పెట్టుకుని దాన్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో వదిలేయచ్చు. ఆ తర్వాత ఎవరు ఏమీ చేయలేరు. సముద్రంలో కాకిరెట్టంతా మొదలు పెట్టావా? ఎప్పుడో ఏదో పోస్తే చచ్చేదాకా అదే పట్టుకుని వేలాడతారా మీ ఆడవాళ్ళు? మా ఆడవాళ్ళకి మొగుళ్ళని సాధించడమే కాదు, అనుకున్నది సాధించడం కూడా తెలుసు. మాకున్నంత ముందు చూపు మీకెక్కడుంటుంది? ఇవాళ చెప్పులు కొట్టుకునే అవ్వా తాత ఆ ముందు చూపులు లేకనే రోడ్డున పడ్డారు. మనకలాంటి పరిస్థితి రాకూడదంటే ఇప్పటి నుంచే కూడబెట్టాలి. మన కోసం మనం ఎంతో కొంత దాచుకోవాలి. అలాగని ఈ రోజు కట్టు మార్చుకోవాలని కాదు కదా. ఈ రోజు సంతోషం కంటే రేపటి భద్రత ముఖ్యం. ఆ వయసులో మనం పిల్లల మీద ఆధారపడకుండా మీకు నేను, నాకు మీరు అన్నట్టు ప్రశాంతంగా బతకాలి. ఒక్కసారి మనం ముసలివాళ్ళం అయిపోతే ఆ, ఇంత ఆలస్యమైంది అంటే ముసల్దానా? ఆ, ఈ వయసులో కూడా మేడ మీద కూర్చుంటే ఎన్ని మెట్లనెక్కాలి? తిరుపతి కొండెక్కినంత పని అయింది. మంచి నీళ్ళు ఆ, చెయ్యి వణికి వణికి దొర్లి పడ్డాయండి. నువ్వు బాగా ముసల్దాని అయిపోయావు మీనా. మీరు మాత్రం పడుచు పిల్లాడా ఏంటి? పెద్దవాడు ఫోన్ చేశాడు. ఏంటంట? 10 ఎకరాలు మింగాడు, ఇప్పుడు 11వ ఎకరం కూడా రాసావు. ఇలా మింగుతూ పోతే మనకేమీ మిగలదు. ఉత్తరాలు రాయటానికి తీరికలేదు కానీ ఆస్తి మాత్రం రాసివ్వాలా? ఆ కాళ్ళు మాత్రం చేస్తున్నాడా ఏంటి? నాకు అమ్మాయి ఫోన్ చేసింది. ఏమంటోంది? నీ నగలన్నీ మింగేసింది కదా, ఇంకా ఏం కావాలంట? తన చిన్న కూతురు చాప మీద కూర్చుందంట. కాసుల పేరు చేయించమంటోంది. కాసుల పేరా? కాసు బంగారం కూడా పెట్టేది లేదు. ఇలాగే అవి మింగి ఇవి మింగి మనోజ్ గాడు ఆఖరికి అప్పుల పాలే విషం మింగి చచ్చాడు. మనం అలా కాకూడదు. అవును, ఉన్నంత కాలం కట్టలేదు. అవునయ్యా. పిల్లల చదువుల కోసం మీరు కార్లు అమ్మేశారు. పెళ్లిళ్ల కోసం సంపాదించిందంతా ఎగిరిపోయింది. చివరికి మిగిలింది ఈ పొందప్ప మాత్రమే. నాకు మిగిలింది కూడా ఈ ముళ్ళ కంప మాత్రమే. చూసావా, మనకి రూమ్ లేకుండానే 2 పిల్లలు పుట్టారు. ఈ వయసులో రూమ్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మీ అమ్మ విసిలేసుకుంటూ వచ్చి
మనల్ని కాపురం చేయనిచ్చి చచ్చిందా? ఆ ఏ లావతి పోయి ఏ లోకంలో ఉందో గాని పనిలోకి వచ్చి కూడా తిప్పిపోతోంది. ఏమైంది? ముసలి వాళ్ళం అయిపోయినా మనం రూమ్ కట్టలేకపోయాం చూసారా? అందుకే ఇక నుంచి మనం రూమ్ కోసం పొదుపు చేయాలి. ఆ, పొదుపు మాత్రమే కాదు, కాపురం కూడా చెయ్యి. ఈ బాను ఎంత పెద్ద నిజం దాచాడు. ఆ వీడియో గనక బయటపడితే గొడవ అంతా మీనా వల్లే జరిగిందని చెప్పొచ్చు. దినేష్ పని గుణ చూసుకుంటాడు. ఇక నాకు ఏ ప్రాబ్లం ఉండదు. నేను రిలాక్స్ అయిపోవచ్చు. ఇంట్లో ఛార్జింగ్ కూడా లేదే. మీనా 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 ఏంటండి? నాకు ఇవాళ ట్రిప్ ఉంది, త్వరగా లేకపోతే చెప్పాను కదా. చూడు ఎంత టైం అయిందో. నేను మిమ్మల్ని నిద్ర లేపాను, కానీ మీరే 5 నిమిషాలు 5 నిమిషాలు అని 2 గంటలు పడుకున్నారు. ఓహో అలా అన్నానా? అనే ఉంటాను. రాత్రి లేట్ అయింది కదా, మెలకు రాలేదనుకుంటా. సరే, నా మొబైల్ ఛార్జింగ్ పెట్టి స్నానం చేసి వస్తాను. త్వరగా టిఫిన్ చేసి తినేసి బయలుదేరతాను. అలాగేనండి. మీనా, చెప్పండి. ఈ రోజు పూరియే చేస్తున్నావు కదా? అవును. సరే సరే, త్వరగా ఇచ్చే. నువ్వేంటి ఇక్కడ వాకింగ్ చేస్తున్నావు? పార్క్ లో టికెట్ తీసుకోమన్నారా? నేను ఊరికే తిరుగుతున్నాను. నేను ఇక్కడ తిరగకూడదా? నువ్వు ఎక్కడ తిరిగితే నాకెందుకులే. కాళ్ళు కాలిన పిల్లిలా తిరుగుతుంటే డౌట్ వచ్చి అడిగాను. నిమిషానికి ఒకసారి మీనా మీనా అని వీణ వాయించేస్తున్నాడు. వస్తున్నానండి. మీనా, నువ్వు అలా చిరాకు పడకు, నేను ఫీల్ అవుతాను. తీసుకోండి. అబ్బా వదలండి, చేతికి ఆయిల్ ఉంది. నా దగ్గరకు వచ్చేటప్పుడు చీకటి కూడా రావాలని తెలీదా? మీరేగా పూరి చేయమన్నారు. మా నోళ్ళు మోయించడానికి మీ దగ్గర ఎప్పుడూ ఒక కారణం సిద్ధంగా ఉంటుంది. సరే వెళ్ళు. మీరు ముందు త్వరగా స్నానం చేసి రండి. అర్జెంట్ గా బయటకు వెళ్ళాలన్నారు కదా, వెళ్ళండి. ఇక్కడ నీకు దండం పెడతాను. కామాక్షి, నాకు రావడానికి కాస్త ఆలస్యం అవుతుంది. డాన్స్ పిల్లలు వస్తే ప్రాక్టీస్ చేయిస్తూ ఉండు. అయ్యో మా అత్త ఇక్కడికి వచ్చిందేంటి? నేను ఇక్కడికి వచ్చి అనవసరంగా ఇరుక్కుపోయాను. దేవుడా, నేను దొరికిపోతే నా బతుకు బస్ స్టాండే. త్వరగా వెళ్ళండి అత్తయ్యా. మీనా మీనా, ఓయ్ పోలగపోయ్. అబ్బా మళ్ళీ ఏమైందండి? వచ్చావా? ఇప్పుడు చేతికి ఆయిల్ లేదు కదా? ఇందాక చెప్పారు కదా, కడుక్కొని వచ్చానండి. చెప్పండి. అంటే అది అంటేలు గింటేలు ఏమీ లేవు కానీ త్వరగా రండి, కిందకి టిఫిన్ వడ్డిస్తాను. మీనా, ముందు నువ్వు టవల్తో నా తల చూడు. మీరు స్నానం చేయడం తెలుసు కానీ తల తుడుచుకోవడం తెలీదా? పెళ్లికి ముందు ఏం చేసేవారు? పెళ్లికి ముందు షీలాడాలి, పెళ్ళయ్యాక నమ్మినాడాలి. తుడువు మీనా. ఇలాంటి ఆశలకేమీ తక్కువ లేవు. టవల్ కావాలి? ఇక్కడికి వచ్చి వీళ్ళ రొమాన్స్ చూడాల్సి వస్తుంది. బయటికి మరుతోనే కనిపిస్తాడు కానీ వదిలికి వస్తే కళాకారుడే. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు కన్నుల ఎదురు. తల తుడిచేటప్పుడు, జలుబు చేసినప్పుడు, దుప్పట్లు దూరి ఆవి పట్టించేటప్పుడు ఎంత బాగుంటుందో తెలుసా? ఊరుకోండి, ఎవరైనా చూస్తే బాగుండదు. నిజమే, ఎవరైనా చూస్తే బాగోదని అందుకే తలపేసి గుమ్మ పెట్టేశా. ఇప్పుడు మనల్ని ఎవరు చూడరు, మనం వాటేసుకోవచ్చు, పెట్టవచ్చు. అయ్యో, మంచం మీద పడుకుని. ఇక చాలా ఆపండి. రాత్రి కాదమ్మా, ఇప్పుడు చూసామని అడుగుతున్నాను. చూసానా అంటే ఇందాకే చూశాను, కానీ ఎక్కడ చూశానో ఎలా చూశానో గుర్తుకు రావడం లేదురా. ఎక్కడ చూశానబ్బా? నిన్ను అడిగాను చూడు. నేను అర్జెంట్గా సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి. ఎలా? ఏంట్రా అలా హడావిడిగా ఉన్నావు? ఏం కావాలి? నీ దగ్గర ఒక 500 ఉన్నాయా? ఒరేయ్, నువ్వు బిజినెస్ చేస్తున్నావా లేక షోరూమ్ అంటూ పాంప్లెట్లు పంచుతున్నావా? నీ దగ్గర 500 కూడా లేవా? ఇదంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కదా, జోబులో డబ్బులు ఎందుకు పెట్టుకుంటావు? 500 అడిగినందుకు అడుక్కునేవాడిని చూసినట్టు చూస్తున్నావు. సరేరా, అయినా ఇప్పుడు నీకు అర్జెంటుగా 500 ఎందుకు? నేను కార్ సర్వీసింగ్ ఇవ్వడానికి వెళ్తున్నాను. తిరిగి వచ్చేటప్పుడు ఆటో వాడికి డబ్బులు ఇవ్వాలి కదా. ఆటో వాడికి ఆన్లైన్ లో పంపించు డబ్బులు. మాత్రం తెలివితేటలు మాకు లేవు. మరి ఒకసారి నెట్వర్క్ సరిగ్గా లేకపోతే టైం వేస్ట్ అవుతుంది. నీ దగ్గర ఉన్నాయా లేవో చెప్పమ్మా. ఈ మధ్యకాలంలో నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయిరా? మీ నాన్న వస్తారు, ఆయన అడిగి తీసుకో. నేను అడిగితే నాన్న డబ్బులు ఇవ్వడమ్మా, నువ్వే అడిగి ఇప్పించు. ఒరేయ్, నిన్ను స్కూల్లో చేర్పించినప్పటి నుంచి నీకు పెళ్లి చేసి వ్యాపారం పెట్టించిన తర్వాత కూడా మీ నాన్నని అడిగి నేనే నీకు డబ్బులు ఇప్పించాలా? ప్లీజ్ అమ్మా, ప్లీజ్, నాకంత టైం లేదు. అత్తయ్య నా కోసం ఎదురు చూస్తుంటారు. వస్తా. మీనా పూలు తీసుకొచ్చి నాకు తినిపించవా? ఓహో, నిన్న మీరు తినిపించారని ఇప్పుడు నేను మీకు తినిపించాలా? టైం లేదు కదా మీనా.
అర్థం చేసుకో. సరే. అయ్యా, వీడియో దొరికింది. ఈ వీడియో ఎలాగైనా నా ఫోన్కి పంపించుకోవాలి. అదృష్టం వచ్చి హాయ్ చెప్పేలోపు దురదృష్టం వచ్చి లెంపకాయ కొట్టినట్టు ఈ ఫోన్ ఛార్జింగ్ ఇప్పుడే పోలా. ఇప్పుడు వెళ్ళాం. రోహిణి, రోహిణి, ఏం వెతుకుతున్నారా? రోహిణి చూసావు నాన్న? ఇప్పుడా? ఇవాళ? ఇప్పుడు నేను ఇప్పుడు బయట నుంచి రావడం చూసావు కదా. చూశాను. రోహిణి లోపల నుంచి బయటికి రావడం నేను చూడలేదు. చూడలేదని సింపుల్ గా చెప్పొచ్చు కదా నాన్న. ఇంట్లోనే ఎక్కడో ఉంటుంది, చూడరా. ఈ ప్యాలెస్ గుసగుసలా మాట్లాడడం వినిపించేంత చిన్నది. ఇంత అరిచిన పలకటం లేదంటే ఇంట్లో లేనట్టే కదా. ఫోన్ ఉందా నీకు? ఉంది. రోహిణికి ఫోన్ ఉందా? ఉంది. మరి ఫోన్ చేయొచ్చు కదరా. చేశాను నాన్న, లిఫ్ట్ చేయలేదు. మంచిది, నోరు ముసుకుని కూర్చో, కనిపించేదాకా ఎదురు చూడు. 500కి చిల్లర ఉందా నాన్న? 300 ఉన్నాయి. సరే ఇవ్వండి, మిగతా 200 తర్వాత ఇద్దరు కానీ. ఏం కావాలి? 500కి చిల్లర కావాలి. ముందు 500 ఇవ్వు. ఇప్పుడు లేవు నాన్న. లేనప్పుడు చిల్లర కావాలని ఎలా అడుగుతావురా? తెలివి నీకు మాత్రమే ఉందనుకుంటున్నావా? ఇదే బాలుగాడైతే వెళ్ళి ముందు అడుక్కో అని అనేవాడు. అదే బాలుగాడు అడిగితే ఇచ్చేవాడు కదా. ఖచ్చితంగా, తప్పకుండా 100% ఇచ్చేవాడి. మరి నాకు ఇవ్వచ్చుగా. నువ్వు ముందే 500 కావాలి అని అడిగితే ఇచ్చేవాడిరా. కానీ నీ తెలివితేటలు వాడాలని చూసావు, అందుకే ఇవ్వను పోరా. ఉంచండి, మీ డబ్బులు నాకేం అవసరం లేదు. మంచిది, లోపలికెళ్ళి వెంటనే నా 40 లక్షలు తెచ్చి. రోహిణి, రోహిణి, నా డబ్బులు అవసరం లేదట. చచ్చింది గొర్రె, నీకు బాలుగాడే కరెక్టా? జోక్లా నీ మొహం, నా షట్రా. పార్లర్ అమ్మ నేను చూడలేదు, అయినా ఇటువైపు ఎందుకు వస్తుంది? ఏమన్నా డబ్బులు కావాలా? 500 కావాలి. గుడి ముందు వచ్చి నడుపు. తక్కువ సలహాలు ఇవ్వకు. నీకు అలవాటైన దాని గురించే చెప్పాను. ఈ మాత్రం పూరి హోటల్ దొరకవా? నేను కొనలేనా తినలేనా? మరి 500 అడుక్కుంటూ ఖరీదైన పిచ్చగడ్డ ఎందుకు తిరుగుతున్నారా? పోరా, ఆ మాట నేను అనాలి. పోరా. ఓయ్ కూర. కూర కాదు, కుర్మ. తేగానే వాడు చూపబడింది. మా కర్మ. తినండి. ఒకరికొకరు తినిపించుకోండి. ఏంటి కుర్మ? ఇంకా ఏమేం వినాలో ఏదో చెరికేలా ఉంది. ఏంటండి మొదటి సరసం? సరసం లేని సంసారం నీరసం. టమాటా రసమేం కాదా? నీ బుగ్గలు కూడా పూరిలా ఉంటాయి. ఊరుకోండి. ఊరుకోలేదు. మీనా కిందకి వెళ్తుంది. పారిపోవచ్చు. ఏం వెతుకుతున్నారండి? నా ఫోన్ ఇందాక ఎక్కడ ఛార్జింగ్ పెట్టాను, ఇప్పుడు లేదేంటి? ఎక్కడైనా పెట్టి మర్చిపోయారా? తాగుడు అలవాటున్న వాళ్ళకి తొందరగా మతిమరిపు వస్తుందట. నేను ఇక్కడే పెట్టాను. అయితే ఏది మరి? ఏమైంది? ఏమైంది? అయ్యయ్యో, దేవుడా. మంచం కింద ఏమైనా పడి ఉంటుందా? ఏమన్నా బాలా దొరలుకుంటూ వెళ్ళడానికి? మీరు జొన్నుకుంటూ వెళ్తారా? నేను అన్నది బాల్, బాలు కాదు. మీరే హాల్లో మర్చిపోయి ఉంటారు. సర్లే, నువ్వు వెళ్ళి వెతుకు, నేను వస్తా. ఇంతకు ముందు ఒకసారి కీస్ పోగొట్టుకున్నావు, ఇప్పుడు సెల్ ఫోన్ ఎక్కడ పెట్టావో మర్చిపోయావా? అంటే రాత్రి మళ్ళీ తాగొచ్చావా? అయ్యో లేదురన్నా, కావాలంటే మీనా అడుగు. ఛాన్స్ దొరికితే నన్ను ఇరికిస్తావా? ఇంట్లో పెట్టిన సెల్ ఫోన్ ఎలా పోతుందిరా? ఎవడైనా దొంగొచ్చాడంటావా? వీడు వచ్చాడు నా రూమ్కి. అన్నిటికీ నన్నంటావేంట్రా? రోని, ఇంట్లో లేవా? ఇంట్లో ఉంటే బయట నుంచి ఎలా వస్తాను? బయటికి ఎందుకు వెళ్ళావా? ఒక బుక్ పెట్టు, వెళ్ళేటప్పుడు కార్లో రాసి వెళ్తాను. మీరు ఆగండి, నా మొబైల్ కనబడక నేను కంగారు పడుతుంటే మీరు ఇద్దరు ఏంటి? ఇందాక వీడు 500 అడిగాడు, అందుకని సెల్ ఫోన్ తీసుకెళ్ళి అమ్మేసుకున్నానంటారా? ఆ రే, నగలు తీసుకెళ్ళి అమ్ముకోలేదా? ఇదేంటండి, గదిలోనే ఉంది, ఛార్జింగ్ లోనే ఉంది. మరి మన ఇద్దరికి ఎందుకు కనిపించలేదు? అయితే ఖచ్చితంగా వీడే అమ్మేసుకుందామని దొంగతనం చేసుంటాడు, దొరికిపోతారని మళ్ళీ అక్కడే పెట్టుంటాడు. బాలు, మరీ అంత చీప్ కాదు మనోజ్. అవును, బాగా రిచ్చు. లక్షలు లాంటివి నగలు లాంటివి మాత్రమే నొక్కేస్తాడు పార్లరమ్మా. నువ్వు పద మనోజ్, వెళ్దాం. ఎక్కడున్నావు? లోపలే ఉన్నా నీతో. ఎక్కడ బేబీ? నేను లోపలే ఉన్నాను, నాకు కనిపించట్లేదే. నేను గ్రాసరీ సెక్షన్ లో ఉన్నాను.
నేను అక్కడే ఉన్నానే. ఎక్కడా? భయపడలేదంటే ఫీల్ అవుతుందేమో. భయపడ్డాను. నాటి స్టార్ట్ చేద్దామా? చెప్పండి, ఏం కొందాం? మన రెస్టారెంట్ లో చాలా చేంజెస్ చేయాలి. లైక్ ప్లేట్స్, గ్లాసెస్, బౌల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, ముందేం చూద్దాం? ప్లేస్ చూద్దాం. రెస్టారెంట్ లో అన్ని ఓల్డ్ అయిపోయాయి. ఫుడ్ దాని టేస్ట్ బాగుంటే సరిపోతుంది కదా. నో నో నో. టేబుల్ దగ్గర కూర్చున్న కస్టమర్ ఆర్డర్ చేసి డిష్ కోసం అరగంట వెయిట్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళ దగ్గర మనం పెట్టేది ఈ ప్లేటే. సో అప్పుడే వాళ్ళ మన రెస్టారెంట్ మీద ఒక ఒపీనియన్కి వస్తారు. నాట్ ఓన్లీ ప్లేట్, ఆ టేబుల్ మీద ఉన్న ప్రతి ఒక్కటి ఫ్రెష్ అండ్ ఇంప్రెసివ్ లుక్ తో ఉండాలి. నిజం చెప్పారు. యాజ్ ఎ షెఫ్ గా నేను టేస్ట్ గురించి ఆలోచించాను, కానీ కస్టమర్ టేస్ట్ కి తగ్గట్టు మన టేబుల్ ని డిజైన్ చేయాలనే మీ ఆలోచన చాలా బాగుంది. నాకు వంట చేయడం రాదు, కానీ రెస్టారెంట్ ని ఎలా మెయింటైన్ చేయాలనే దాని మీద ఒక క్లారిటీ ఉంది. ఎంతైనా ఓనర్ కదా. సరే, 2 ప్లేట్స్. రెస్టారెంట్ కి పెద్దవాళ్లే కాదు, చిన్న పిల్లలు కూడా వస్తారు. వాళ్ళ కోసం. ఓ నైస్, తీసుకుందాం. అల్లుడు గారు ఇక్కడ ఉన్నారండి. పక్కన ఎవరా అమ్మాయి? గారు, మీరు వస్తారని నేను ఎలా ఊహిస్తాను? ఎందుకు వచ్చారు? రెస్టారెంట్ కి ప్లేట్స్ కొనాలని వచ్చాం. మీరు చెఫ్ కదా, మీకెందుకు ఇలాంటి పనులు? ఓనర్ రమ్మన్నారని వచ్చాను. బేబీ, ఈ ప్లేట్స్ ఎలా ఉన్నాయి? బేబీయా? ఏదో లవర్ని పిలిచినట్టు పిలుస్తుందే ఇది. ఆంటీ, తను నీతు, మా బాస్, రెస్టారెంట్ ఓనర్. హలో. హే బేబీ, నేనేమన్నా గ్యాంగ్స్టర్ నా బాస్ అంటున్నావు? బాస్ ని బాస్ అనే అనాలి కదా బాస్. హే బేబీ. మా బాస్ త్వరలోనే చాలా బ్రాంచెస్ ఓపెన్ చేయబోతున్నారు. ఏదైనా కొనడానికి వచ్చారా? కుక్కర్ కొనాలి. సరే, చూస్తుండండి. రా బేబీ, మనకి చాలా వర్క్ ఉంది. రా. ఇది అల్లుడు గారిని వల్లో వేసుకునేలా ఉంది. జాగ్రత్త పడమని శృతికి చెప్పకపోతే తెలిసి తెలిసి కూతురు జీవితాన్ని పాడు చేసిందని అవుతాను. హలో మా. ఎక్కడున్నావు? డబ్బింగ్ స్టూడియోలో ఉన్నానమ్మా. సరే, వస్తున్నాను. కుక్కర్స్ వెళ్ళారు కదా, ప్రెషర్ కుక్కర్ సెక్షన్ అక్కడ ఉంది. నాకున్న ప్రెషర్ కి నేనే పేలిపోయేలా ఉన్నాను. తప్పుకో. అక్కడే పనిచేసి అలసిపోతావు, మళ్ళీ ఇక్కడ కూడా చేస్తానంటావేంటి? ఇక్కడి నుంచి కదా అక్కడికి వెళ్ళాను. దీన్ని ఎలా మర్చిపోతాను? అక్కడ ఎలాగో కోచింగ్ చేసే ఉద్యోగమే. ఏం కాదులే అమ్మా. ఎరా, తిన్నావా? తిన్నానమ్మా. సుమతి బాక్స్ ప్యాక్ చేసి ఇచ్చింది. కాలేజ్కి వెళ్ళొస్తానమ్మా. నేను ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. నువ్వెప్పుడు ఇలాగే ఉండరా, బుద్ధిగా చదువుకో, మళ్ళీ ఆ పాడు అలవాట్లు చేసుకోకు. వాడు పూర్తిగా మారిపోయాలి అమ్మా. ఆ గుణగాడి దగ్గర పనిచేయడం మానేశాడుగా. అమ్మా మీనా, ఏరా కాలేజ్కి వెళ్ళలేదా? వెళ్తున్నాక తీసుకో అమ్మా పూలు. తీసుకో. 4 దండలు నా చేతితో పూజారి గారికి ఇస్తే కానీ తృప్తిగా ఉండదు. అందుకేగా ఆ ఆర్డర్ నీకే ఇచ్చాను. నువ్వేంటే పూలు అల్లుకుంటూ ఇక్కడే ఉన్నావు? నీకంటూ ఒక ఉద్యోగం ఉంది, మర్చిపోయావా? నేనేం మర్చిపోలేదక్కా. అది పూల కొట్టును కూడా మర్చిపోలేదు. శివ, వెళ్దాం. వస్తున్నా. వెళ్ళొస్తానక్క. బాగా చదువుకోరా. అలాగే అక్క. రే శివ, ఎందుకక్క? వద్దు. ఉంచరా. ఎందుకే? ఎన్ని పూలమ్మితే నీకు 500 వస్తాయి చెప్పు. నువ్వెన్ని పూలతో పూజ చేస్తే వీడు దారికొచ్చాడు. అందుకే సంతోషంగానే ఇస్తున్నాను. తీసుకోరా. నన్నైతే బెదిరించి తీసుకుంటావు కదరా. తీసుకోరా. బాయ్ అక్క. వెళ్ళొస్తానమ్మా. బాయ్. బాయ్. నాకు గాయం అయితే అయింది, కానీ వీడు తప్ప వీడు తెలుసుకున్నాడు. అవును, కాలేజీ నుంచి తిన్నగా ఇంటికి వస్తున్నాడు. ఏం మీనా, బాగున్నావా? బాగున్నానండి. ఏమైందండి, ఈ మధ్య మీరు కనిపించడమే లేదు? నా కూతురు లక్ష్మికి డెలివరీ అయిందక్క. కవల పిల్లలు పుట్టారు. అవునా, చాలా సంతోషం అండి. బారసాలకి పూలు కావాలక్క. మీకే ఆర్డర్ ఇచ్చి పోదామని వచ్చాను. అలాగే, చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. అవునక్క, ఎన్ని ఆసుపత్రులు తిరిగినా పిల్లలు కాలేదు. ఇంట్లో బొమ్మల కొలువు పెట్టమని, పిల్లల్ని పేరంటానికి పిలవమని ఎవరో చెప్తే లక్ష్మి బొమ్మల కొలువు పెట్టింది. నిజంగానే దాని కడుపు పండింది. ఏమ్మా మీనా, నువ్వు కూడా బొమ్మల కొలువు పెట్టకూడదు. ఊరుకోండి పూజారి గారు. అది కాదు పూజారి గారు, మీనాకి మధ్య పరిస్థితి బాగుండడం లేదు. ఏదో ఒక ప్రమాదం జరుగుతోంది, లేదంటే ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతోంది. ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి. నిజంగానే చెప్తున్నాను మీనా, ఇంట్లో కూడా బొమ్మల కొలువు పెట్టు. దోషాలన్నీ తొలగిపోయి నీకు కూడా పిల్లలు కలుగుతారు. నిజం మీనా, నేను కల్లారా చూశాను కదా. బొమ్మల కొలువు పెడితే అన్నిటికీ మంచిది. నేను వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని వస్తాను. ఏమేం పూలు కావాలో చెప్తాను. అలాగేనండి. పూజారి గారు, ఇదిగోండి పువ్వులు. అమ్మా మీనా, ఈ దండల డబ్బులు మీ అమ్మగారికి ఇచ్చాను. అలాగే. అయితే నువ్వు కూడా బొమ్మల కొలువు పెడతావా అక్క? అవునే, ఆవిడ చెప్పినట్టు, పూజారి గారు చెప్పినట్టు అన్ని సమస్యలు తీరిపోయి నీ కడుపు పండుతుంది.
ఈ మాట చెప్తే వీళ్ళంతకు ఒళ్ళు మండుతుందమ్మా. మొన్న మీ బావతో చెప్పాను, ఆయన సరే అంటేనే నేను చేస్తాను. ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.